అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్. రాయలసీమ స్టైల్లో ఈరోజు మునగాకు తాలింపు ఎలా చేయాలో చూద్దాం. ఈ మునగాకు తాలింపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను 2-3 కట్టలు మునగాకుని తీసుకున్నానండి. దీన్ని మంచిగా ఒలిచి ఒక రేకులో పెట్టుకున్నాను. ఇక నేను ఒక కడాయి తీసుకున్నాను. టీ గ్లాస్ నిండా కందిపప్పు తీసుకుని దీన్ని మంచిగా వాష్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఉడికిద్దాం. ఆకును ఒక 2-3 సార్లు మంచిగా కడుగుదాం. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి కందిపప్పు బాగా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కందిపప్పు ఉడికిపోయిందంటే ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉడికితే చాలు కందిపప్పు. ఇప్పుడు మనం మునగాకుని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గరిటెతో ఒకసారి అలా తిప్పుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 5-6 ఎండుమిర్చి, ఒక 2-3 టీ స్పూన్ల పుట్నాల పప్పులు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 2-3 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి మునగాకు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయని ఇంకా డ్రై అవ్వలేదు. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. ఇప్పుడు వాటర్ మొత్తం బాగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ తిరువాత గింజలు, 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. 2-3 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఒకసారి గరిటెతో అలా తిప్పుకొని ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చాయండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న మునగాకును ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఒకసారి అలా గరిటెతో తిప్పుకొని సాల్ట్ సరిపోకపోతే మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు నేను ముందుగా పట్టి పెట్టుకున్న పొడిని ఇందులో ఒక 2-3 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు స్పైసీకి తగ్గట్టు ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచేసుకొని దించేసుకుందాం. ఇప్పుడు మనకు మునగాకు తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ మునగాకు తాలింపు అన్నంలోకైనా రాగి సంగటిలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. Please subscribe to our channel.